సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి మరియు ఇతర ఉద్యోగాలకు అన్నిటికీ ఉపయోగపడే విధంగా స్టాండర్డ్ జీకే టాపిక్ వైజ్గా మనము క్లాసెస్ అయితే చూస్తున్నామండి. సో మరి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మొత్తం 28 టాపిక్స్ ఉన్నాయండి. 28 ఇంకా కొన్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ యొక్క జీకే బిడ్ బ్యాంక్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ మన యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది మన ఛానల్లో. ఒకసారి చూడండి అందరూ కూడా. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుకు ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఆపరేషన్స్ అండి. మన టాపిక్ ఏంటి ఈరోజు? ఆపరేషన్స్. చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్గా ఇదైతే గుర్తుంచుకోండి. సో మన టాపిక్ వచ్చేసి భారతదేశంలో నిర్వహించినటువంటి ముఖ్యమైన ఆపరేషన్స్ అండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదుల కార్యకలాపాలను అదుపు చేయుటకు లేదా వాటిని ఏరిపారేయుటకు భారత సైన్యం చేపట్టిన చర్య ఏదో గుర్తించండి. స్వర్ణ దేవాలయంలో మరి ఒక ఆపరేషన్ అయితే చేపట్టడం అయితే జరిగిందండి. సో అదేంటి మరి? ఆప్షన్ బి అండి, బ్లాక్ థండర్. ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదుల కార్యకలాపాలను అదుపు చేయుటకు దీన్ని అయితే చేపట్టడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, ఆపరేషన్ సన్ రైజ్ క్రింది వాటిలో దేనికి చెందినదో గుర్తించండి. ఆపరేషన్ సన్ రైజ్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఈశాన్య భారత రాష్ట్రాలలో హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టుటకు చేపట్టిన ఆపరేషన్. ఏంటి? ఆపరేషన్ సన్ రైజ్. ఈశాన్య భారతదేశంలో హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి చేపట్టినటువంటి ఆపరేషన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యము. పాఠశాలలలో కనీస వసతుల కల్పన కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేయబడింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా జరిపిన సైనిక చర్య ఆపరేషన్ విక్రమ్. మరి సరైన సమాధానం ఏంటి క్రింది వాటిలో అంటే రెండు కూడా సరైనవే. ఓకేనా? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఏంటి? మరి పాఠశాలల్లో కనీస వసతుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా జరిపిన సైనిక చర్య ఆపరేషన్ విక్రమ్. ఓకే, నెక్స్ట్ వన్, కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఏదో క్రింది వాటిలో గుర్తించండి. కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుట కోసం 1999లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం లేదా ఆపరేషన్. ఆప్షన్ ఏ అండి, ఆపరేషన్ విజయ్గా మనమైతే చెప్పుకోవచ్చండి. ఆపరేషన్ విజయ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యము. హైదరాబాద్ నగర సంస్థాన అక్షరాస్యతకు చెక్మేట్ అనేటువంటి ఆపరేషన్ ఏర్పాటు చేశారు. శ్రీలంకలో భారత శాంతి దళాల చర్యల కోసం మరి పవన్ అనేటువంటి ఆపరేషన్ ఏర్పాటు చేశారు. సరైన సమాధానం ఒకటి మాత్రమే సరికానిదండి. ఓకేనా? ఒకటి తప్పు. హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యత పెంచడానికి చెక్మేట్ అనే ఆపరేషన్ తప్పండి ఇది. మరి శ్రీలంకలో భారతదేశము శాంతి దళాల చర్యల కోసం పవన్ అనేటువంటి ఆపరేషన్ని ఏర్పాటు చేయడాన్ని చూడవచ్చు. ఒకటవది తప్పు, రెండవది కరెక్ట్. నెక్స్ట్ వన్, 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు భారతదేశం శ్రీలంకలో చేపట్టిన ఆపరేషన్ ఏదో క్రింది వాటిలో గుర్తించండి. 2004 డిసెంబర్ 26న సునామీ వచ్చింది కదండి. ఈ సునామీ బాధితులను
రక్షించడానికి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, భారతదేశము శ్రీలంకలో చేపట్టిన ఆపరేషన్ ఏంటది? ఆప్షన్ బి, ఆపరేషన్ తూర్పు ఇంద్రధనస్సు. ఆపరేషన్ తూర్పు ఇంద్రధనస్సు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాన్ని జతపరచండి. ఆపరేషన్ గ్రాండ్ స్లామ్, ఆపరేషన్ పోలో, ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ విజయ్. ఏ ఏ సంవత్సరాల్లో వీటిని నిర్వహించారు? సో చూద్దాం. ముందుగా ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ అనేది 1965, ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ సంస్థానంలో 1948, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది 1984. నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అనేది గోవా విలీనం కోసం 1961లో చేపట్టడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2011లో ఒసామా బిన్ లాడెన్ను హతమార్చుటకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ఏదో క్రింది వాటిలో గుర్తించండి. ఒసామా బిన్ లాడెన్ని హతమార్చడానికి 2011లో చేపట్టిన ఆపరేషన్. ఆప్షన్ ఏ అండి, ఆపరేషన్ జెరోనియో. ఓకే, ఆపరేషన్ జెరోనియో అనేటువంటిది చేపట్టారు. నెక్స్ట్ వన్, ఉగ్రవాద సంస్థను మట్టుపట్టేందుకు అమెరికా ప్రారంభించిన సైనిక చర్య ఏదో క్రింది వాటిలో గుర్తించండి. ఉగ్రవాద సంస్థలను మట్టు పెట్టడానికి మరి ఏ ఆపరేషన్ చేపట్టిందండి అగ్రరాజ్యం అమెరికా? ఆప్షన్ డి, ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్. ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అనేటువంటి ఆపరేషన్ చేపట్టింది. నెక్స్ట్, క్రింది వానిలో సరైన వాక్యము. సునామీ తాకిడికి గురైన అండమాన్ నికోబార్ దీవులలో సహాయ చర్యల కోసం ఆపరేషన్ సీవేవ్ ఏర్పాటు చేసింది. సీవేవ్. గోవాను పోర్చుగీసు వారి నుండి స్వాధీనం కొరకు భారత సైన్యం 1961లో చేపట్టిన చర్య ఆపరేషన్ విజయ్. సరైన సమాధానం ఆప్షన్ డి అండి. రెండు కూడా సరైనవిగా మనం చెప్పుకోవచ్చు. రెండు కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, సునామీ టైంలో మరి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి చాలామంది గిరిజనులకు ముఖ్యంగా, ఓకేనా, వారికి సహాయం చేయడానికి ఆపరేషన్ సీవేవ్ ప్రారంభించింది. నెక్స్ట్, గోవా విలీనం కోసము 1961లో చేపట్టిన ఆపరేషన్ విజయ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. భారత శాంతి దళాలు శ్రీలంకలో చేపట్టిన చర్య ఆపరేషన్ లోటస్. భారత శాంతి దళాలు శ్రీలంకలో చేపట్టిన చర్య ఆపరేషన్ లోటస్. బీ4 కుంభకోణంలో దర్యాప్తునకు పోలీసులు చేపట్టిన చర్య ఆపరేషన్ పింక్. సరికానిది ఏంటండి? ఆప్షన్ సి. రెండు కూడా తప్పే అండి. ఓకేనా, రెండు కూడా తప్పే. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీటి గురించి కూడా వస్తుంది మనకు. ఓకే, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబాన్పై చేపట్టిన సైనిక చర్య ఏదో క్రింది వాటిలో గుర్తించండి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబాన్పై చేపట్టిన సైనిక చర్య. ఆప్షన్ డి అండి, ఆపరేషన్ ఫ్రీడమ్. ఓకే, ఆపరేషన్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం క్రింది వాటిలో ఏదో గుర్తించండి. ఆపరేషన్ విజయ్ ద్వారా ఏంటండి? ఆప్షన్ బి, గోవాని విలీనం చేశారండి 1961లో. భారతదేశానికి మొదటగా వచ్చినటువంటి ఆంగ్లేయులు పోర్చుగీస్ వారే. ఓకేనా, భారతదేశాన్ని వదిలి చివరిగా వెళ్ళిన వారు కూడా పోర్చుగీస్ వారే. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లిబియాలోనే భారతీయులను సురక్షితంగా భారతదేశంలో చేర్చుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఏదో క్రింది వాటిలో గుర్తించండి. లిబియాలో ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి చేపట్టిన సైనిక చర్య. ఆప్షన్ సి అండి, ఆపరేషన్ హోమ్ కమింగ్. ఆపరేషన్ హోమ్ కమింగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యము. ఇరాక్పై అమెరికా దాడికి ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్ అనేటువంటి ఆపరేషన్ ఏర్పాటు చేశారు. గ్రామీణ విద్యుదీకరణకు పెట్టిన పేరు కుటీర్ జ్యోతి. మరి సరైన సమాధానాలు ఏంటండి? ఆప్షన్ డి, రెండు కూడా సరైన సమాధానాలే. ఓకేనా, ఇరాక్పై అమెరికా దాడికి ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ అనేటువంటి డిజర్ట్ స్టార్మ్ అండి. ఓకేనా, అంటే స్టార్మ్ అంటే ఏంటి? తుఫాను, అంటే ఎడారి తుఫాను అనే పేరు పెట్టారు. నెక్స్ట్, గ్రామీణ విద్యుదీకరణకు పెట్టిన పేరు కుటీర్ జ్యోతి.
ఓకే, కుటీర్ జ్యోతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. ఇరాక్పై అమెరికా 1998లో మిసైల్ దాడికి గోల్డెన్ బోర్డ్ అనే ఆపరేషన్ ఏర్పాటు చేశారు. గోల్డెన్ బోర్డ్. నెక్స్ట్, ఆపరేషన్ డిజార్ట్ స్టార్మ్ను ఇరాక్పై అమెరికా దాడి 1991లో జరిగినప్పుడు ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరికాదండి, రెండవది కరెక్ట్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆల్ క్లియర్ అనే చర్య క్రింది వానిలో దేనికి చెందిందో గుర్తించండి. ఆల్ క్లియర్ షాంపూ కాదండి, ఇది ఆల్ క్లియర్ షాంపూ కాదు. సో ఇది ఒక ఆపరేషన్. ఏంటి మరి అది? ఆప్షన్ బి, భూటాన్లోని భారతీయ తీవ్రవాదులను ఏరువేయుటకు తీసుకున్న చర్య. భూటాన్లోని భారతీయ తీవ్రవాదులను ఏరివేయడానికి తీసుకున్నటువంటి ఒక చర్యగా చెప్పుకోవచ్చు ఆల్ క్లియర్ అనేటువంటి ఆపరేషన్. నెక్స్ట్ వన్, శ్రీలంకలోని తమిళులకు ఆహారము దుస్తులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య క్రింది వాటిలో ఏది? సో సునామీ టైంలో అండి, మరి శ్రీలంకలోని తమిళులకు ఆహారము బట్టలు అందించడానికి ఏర్పాటు చేయబడిన సైనిక చర్య. ఆప్షన్ సి అండి, ఆపరేషన్ ఈగల్. ఏంటది? ఆపరేషన్ ఈగల్. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య ఏదో గుర్తించండి. 1984వ సంవత్సరంలో యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీలో మిథేన్ ఐసోసైనేట్ అనేటువంటి గ్యాస్ లీక్ అవడం ద్వారా చాలామంది మరణించారండి. ఓకేనా, చాలా పెద్ద దుర్ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి దీనికి అంటే ఈ దుర్ఘటనను తెలుసుకోవడానికి అంటే ఒక కమిటీ లాగా వేయడం అయితే జరిగిందండి. ఒక ఆపరేషన్ చేపట్టారు ఈ యొక్క ప్రమాదం టైంలో. ఏంటి అది? ఆప్షన్ బి, ఆపరేషన్ ఫెయిత్. ఓకే, ఆపరేషన్ ఫెయిత్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆపరేషన్ సైక్లోన్, ఆపరేషన్ బ్లాక్ టోర్నడో, ఆపరేషన్ బ్లాక్ థండర్, ఆపరేషన్ కోబ్రా. ఏ టైంలో వీటిని మరి భారత ప్రభుత్వము చేపట్టింది? 1 by 1 చూద్దాం. ముందుగా ఆపరేషన్ సైక్లోన్ అనేది తాజ్ మహల్ విముక్తి కోసం అండి, తాజ్ మహల్ విముక్తి. ఆపరేషన్ బ్లాక్ టోర్నడో నారిమన్పై పోరాటం అండి, నారిమన్ హోటల్ పైన ఉగ్రవాదుల దాడి టైంలో చేపట్టినటువంటిది. ఆపరేషన్ బ్లాక్ థండర్ ఓబ్రాయ్ హోటల్ యొక్క విముక్తి, సేమ్ ఇది కూడా. ఆపరేషన్ కోబ్రా అనేది కువైట్ ఇరాక్ యుద్ధానికి పేరు. ఆపరేషన్ కోబ్రా కువైట్ ఇరాన్ యుద్ధానికి గల పేరు ఆపరేషన్ కోబ్రా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుటకు ప్రధాన లక్ష్యం ఏంటో గుర్తించండి. ఆపరేషన్ సూర్య హోప్ అండి. ఏంటి మరిది? దేనికి సంబంధించింది? ఆప్షన్ సి, ఉత్తరాఖండ్ వరదల నుండి ప్రజలను రక్షించడానికండి. ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి వరదల నుండి ప్రజలను రక్షించడానికి చేపట్టిందే ఆపరేషన్ సూర్య హోప్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? భారత శాంతి దళాలు శ్రీలంకలో A1 అనే చర్యలు చేపట్టారు. A1. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మావోయిస్టుల కోసము గాలింపు చర్య ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టడము జరిగింది. సరైనవి ఏంటండి? ఆప్షన్ 2. రెండు కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకుంటున్న వైనాన్ని రహస్య కెమెరా ద్వారా చేయడానికి చేపట్టిన చర్య ఏదో గుర్తించండి. ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకుంటున్న వైనాన్ని రహస్య కెమెరా ద్వారా చేపట్టడానికి చేపట్టిన చర్య. ఆప్షన్ సి అండి, ఆపరేషన్ దుర్యోధన. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆపరేషన్ దుర్యోధన. బీహార్లో మాఫియా నేరస్తులను ఏరివేయుటకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏదో గుర్తించండి. బీహార్లో మాఫియా నేరస్తులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. ఆప్షన్ ఏ అండి, ఆపరేషన్ జాగ్వార్. ఓకే, ఆపరేషన్ జాగ్వార్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో గ్యాస్ బాబీ అగ్ని ప్రమాదంలో అదుపు చేయుటకు చేపట్టిన చర్య ఏదో గుర్తించండి. ఓకే, గ్యాస్ అగ్ని ప్రమాదం అయితే జరిగిందండి, గ్యాస్ లీక్లో.
ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో. మరి అప్పుడు చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ బి అండి, ఆపరేషన్ అసాల్ట్. ఓకే, ఆపరేషన్ అసాల్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. పంజాబ్లోని గ్రామీణ ప్రాంతంలో తీవ్రవాదుల ఏరివేతకు భారత సైన్యము వుడ్ రోస్ అనే చర్య తీసుకుంది. వుడ్ రోస్. నెక్స్ట్, అస్సాంలో బోడో తీవ్రవాదులను ఏరివేయుటకు ప్రభుత్వం క్రాంతి అనే ఆపరేషన్ నిర్వహించారు. సరికానిది ఏంటండి? ఆప్షన్ డి, రెండు కూడా సరైనవే. ఏది కూడా తప్పు లేదండి, రెండు కూడా సరైనవే. పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాలలో తీవ్రవాదులను ఏరివేయుటకు భారత సైన్యము వుడ్ రోజ్ అనేటువంటి చర్య తీసుకుంది. అస్సాంలో బోడో తీవ్రవాదులను ఏరివేయుటకు ఆపరేషన్ క్రాంతి అనేటువంటి ఆపరేషన్ నిర్వహించారు. ఓకే, నెక్స్ట్ వన్, బీహార్ దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏదో గుర్తించండి. ఓకే, నకిలీ మందులండి, మెడిసిన్. సో వాటిని మరి అరికట్టడానికి, వాటిని నివారించడానికి బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. ఆప్షన్ బి అండి, ఆపరేషన్ ధన్వాంతరి. ఓకే, ఆపరేషన్ ధన్వాంతరి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాది కసబ్ అండి ఇది. కసబ్కు ఉరిశిక్ష అమలు చేయటకు రూపొందించిన ఆపరేషన్ ఏది? ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష అమలు చేయడానికి రూపొందించిన ఆపరేషన్. ఆప్షన్ సి అండి, ఆపరేషన్ ఎక్స్. ఓకే, ఆపరేషన్ ఎక్స్ దీని పేరు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో సూర్య హోప్ అనే ఆపరేషన్ దేనికి సంబంధించినది లేదా దేనికి చెందినది గుర్తించండి. ఆపరేషన్ సూర్య హోప్. ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత సైన్యము చేపట్టిన చర్య. ఉత్తరాఖండ్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత సైన్యం చేపట్టిన చర్యయే ఆపరేషన్ హోప్, సూర్య హోప్, ఆపరేషన్ సూర్య హోప్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆపరేషన్ ఫ్లడ్, ఆపరేషన్ ఫ్లడ్ లైట్, ఆపరేషన్ క్రాక్ డౌన్, ఆపరేషన్ పోలో. వేటి కోసం చేపట్టారండి మరి ఇవి? వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తిని పెంచేందుకు మన దేశంలో ప్రారంభించిన చర్య. ఆపరేషన్ ఫ్లడ్ లైట్ అనేది అక్షరాస్యతను పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య. ఆపరేషన్ క్రాక్ డౌన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సల్స్ అణిచివేతకు తీసుకున్నటువంటి చర్య లేదా ఆపరేషన్. ఆపరేషన్ పోలో అనేది 1948లో హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్య. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ క్రింది వానిలో దేని కొరకు ప్రారంభించారు గుర్తించండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆప్షన్ బి అండి, ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పాటు చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టినటువంటిదే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది. ఆపరేషన్ బందర్ 2018 ఫిబ్రవరి 28వ తేదీన జరిగింది. ఆపరేషన్ సుదర్శన 2018 జూలై 5న ప్రారంభించారు. సరికానిది ఏంటండి? ఆప్షన్ సి, రెండు కూడా తప్పే అండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏదో గుర్తించండి. చూద్దాం. అమెరికా మరియు 65 దేశాలు కలిసి ఐసిస్ స్థావరాలపై చేపట్టిన సైనిక చర్య ఇన్హరెంట్ రిసాల్వ్. పాకిస్తాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయుటకు భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడులు సర్జికల్ స్ట్రైక్స్. సరైన సమాధానం ఆప్షన్ డి, రెండు కూడా సరైన సమాధానాలే. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1991లో ఇరాక్ చేసిన గలిపి యుద్ధానికి అమెరికా ఇచ్చిన కోడ్ ఏంటో క్రింది వానిలో గుర్తించండి. గలిపి అనేటువంటి యుద్ధానికి మరి అమెరికా ఇచ్చినటువంటి కోడ్. ఆప్షన్ సి అండి, ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్. ఓకే, ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మావోయిస్ట్ గాలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ ఏదో క్రింది వాటిలో గుర్తించండి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మావోయిస్టుల గాలింపు కోసం చేపట్టిన ఆపరేషన్. ఆప్షన్ ఏ అండి, ఆపరేషన్ గ్రీన్ హంట్. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు
భారత్ శ్రీలంకలో సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం ఏదో క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఆపరేషన్ రెయిన్బో ఈస్ట్. ఆపరేషన్ రెయిన్బో ఈస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పిల్లలు మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్కు అమెరికా అధికారులు పెట్టిన పేరేదో గుర్తించండి. పిల్లలు మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్కు అమెరికా అధికారులు పెట్టిన పేరు. ఆప్షన్ బి అండి. ఆపరేషన్ కాయిలా ముల్లేర్. ఆపరేషన్ కాయిలా ముల్లేర్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో ఆపరేషన్ సన్ రైజ్ 2 ఏ సరిహద్దులో భారత్ మైండ్మార్క్ సైన్యాలు చైనా ప్రోత్సాహిత ఉగ్రముక్కలపై చేపట్టిన సైనిక చర్యగా చెబుతారు? ఏంటండి అది? ఆప్షన్ ఏ అండి. 1, 2, 3 మణిపూర్, నాగాల్యాండ్, అస్సాంలో. ఓకేనా? మణిపూర్, నాగాల్యాండ్, అస్సాంలో ఆపరేషన్ సన్ రైజ్ 2 అనేది భారత మైండ్మార్క్ సైన్య విన్యాసాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆపరేషన్ గార్లాండ్ ఈ క్రింది వానిలో దేనికి సంబంధించిందో గుర్తించండి. ఆపరేషన్ గార్లాండ్. ఆప్షన్ బి అండి. శ్రీలంకలోని జఫ్నాలో భారత సైనిక దళం చేపట్టిన సహాయక చర్యలండి ఆపరేషన్ గార్లాండ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. పుష్ బ్యాక్, ఫాక్స్, ఆపరేషన్ ఫెయిత్, రైనో. ఏ రాష్ట్రంలో నిర్వహించారు వీటిని, ఆపరేషన్స్ని చూద్దాము. ముందుగా పుష్ బ్యాక్, ఆపరేషన్ పుష్ బ్యాక్ పశ్చిమ బెంగాల్లో. ఆపరేషన్ ఫాక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఆపరేషన్ ఫెయిత్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకి. ఆపరేషన్ రైనో ఖడ్గమృగాల రక్షణకు అస్సాంలో నిర్వహించడము జరిగింది. నెక్స్ట్ వన్. సరిహద్దు దేశాల నుండి ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చే చొరబాటుదారులను అరికట్టుటకు ఏర్పరిచిన ఆపరేషన్ ఏదో క్రింది వానిలో గుర్తించండి. సరిహద్దు దళాల నుండి ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చే చొరబాటుదారులను అరికట్టుటకు ఏర్పరిచిన ఆపరేషన్ ఏదో? ఆన్సర్ ఆప్షన్ బి అండి. గోల్డెన్ బోర్డ్ అండి. ఓకే, గోల్డెన్ బోర్డ్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యము. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కర్ణాటక చేపట్టిన చర్య ఆపరేషన్ హిట్ బ్యాక్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పట్టివేతకు చేపట్టిన చర్య ఆపరేషన్ శాండల్ ఫాక్స్. సరికానిది ఏంటండి? ఆప్షన్ ఒకటి మాత్రమే తప్పండి, రెండవది కరెక్ట్. ఓకేనా? గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పట్టివేతకు చేపట్టిన చర్యే ఆపరేషన్ శాండల్ ఫాక్స్. ఓకే. 2015 ఏప్రిల్లో నేపాల్లో భూకంపం సంభవించినప్పుడు భారత్ చేపట్టిన సహాయ పునరావాస చర్య ఏదో గుర్తించండి. సహాయ పునరావాస చర్య. ఆప్షన్స్ ఏంటి? మైత్రి. ఏంటది? మైత్రి. నెక్స్ట్ వన్. ఆపరేషన్ మజ్ను అనేది క్రింది వానిలో దేనికి చెందిందో గుర్తించండి. ఆపరేషన్ మజ్ను. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఈవ్ టీజింగ్ అరికట్టే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో పోలీసులు చేపట్టిన చర్య అండి ఇది. ఈవ్ టీజింగ్ ఉంటుంది కదా అండి, సో వాటిని అరికట్టే ఉద్దేశంతో ఎక్కడ చేపట్టారు? ఉత్తరప్రదేశ్లో. ఓకే. నెక్స్ట్ వన్. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్లోని ట్రేడ్ సెంటర్పై విమాన దాడులకు ప్రధాన కారకుడు ఆల్ ఖైదా అధినేత లాడెన్ను అమెరికా గణాలు కాల్చి చంపాయి. అయితే ఈ చర్య పేరేంటి? ఆప్షన్ సి అండి. ఆపరేషన్ జరోనియో. ఓకే. నెక్స్ట్ వన్. 2008 మయన్మార్ నాగీస్ తుఫాన్ బాధితులకు భారత సైన్యం సహాయక చర్య ఏదో గుర్తించండి. ఆప్షన్ డి సహాయత. నెక్స్ట్ వన్. 2005 నవంబర్లో మావోయిస్టులు బీహార్లోని జహనాబాద్ పట్టణంపై జరిపిన దాడికి గల పేరేంటో గుర్తించండి. ఆప్షన్ సి జైల్ బ్రేక్. ఓకే, జైల్ బ్రేక్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో పాకిస్తాన్ ఇండియాపై భారీ ఎత్తున జరిపిన దాడికి గల పేరేదో గుర్తించండి. ఆప్షన్ సి ఆపరేషన్ గ్రాండ్ స్లామ్. ఆపరేషన్ గ్రాండ్ స్లామ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను అణిచివేతకు ఏర్పాటు చేసిన చర్య ఏదో గుర్తించండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను అణిచివేయడానికి.
ఆప్షన్ బి అండి, టైగర్, ఆపరేషన్ టైగర్. నెక్స్ట్ వన్, ఎంపీ ల్యాడ్స్ పథకం క్రింద వసూలు చేసి పెట్టేందుకు ప్రలోభాలకు లొంగిన వైనాన్ని. ఎంపీ ల్యాడ్స్ పథకం క్రింద వసూలు చేసి పెట్టేందుకు ప్రలోభాలకు లొంగిన వైనాన్ని స్టార్ న్యూస్ డెడికేటర్ ఇన్వెస్టిగేషన్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ పేరేంటో గుర్తించండి. ఆప్షన్ సి, ఆపరేషన్ చక్రవ్యూహ్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. ఓకేనా, ప్రతిరోజు కూడా మరొక టాపిక్తో మీ ముందుకు రావడము జరుగుతుంది. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క పీడిఎఫ్ 1500 ప్రశ్నలతో మీకు అందుబాటులో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.